Hello everyone, నేను డాక్టర్ ప్రత్యూష. నేను ఒక MD/DM rheumatologist from Pratyusha Rheumatology Care. Hello everyone, నా పేరు డాక్టర్ శ్రీరామ్. నేను FNB ట్రైన్డ్ ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్ ఫ్రమ్ శ్రీరామ్ స్పైన్ అండ్ ఆర్థో. ఇవాళ మనం ఆస్టియోపోరోసిస్ లేదా బోలి ఎముకల వ్యాధి అనే ఒక కామన్ డిజీజ్ గురించి తెలుసుకుందామండి. నా అంచనా ప్రకారం కంపల్సరీ ఈ సమస్య గురించి మీరందరూ విని ఉంటారు. మీ కుటుంబంలో ఒక్కళ్ళైనా దీని గురించి సఫర్ అవటం అనేది మీరు చూసుంటారు. బహుశా ఇది ఈ వ్యాధి వల్ల జరిగింది అనేది మీకు తెలిసి ఉండకపోవచ్చు. సో మనం కామన్ గా వింటూ ఉంటామండి, పెద్దవాళ్ళు పర్టికులర్ గా ఇట్లా చిన్న మైనర్ ట్రామా ఆర్ మైన్యూట్ ట్రామా అంటాం, లైక్ బాత్రూమ్ లో కూర్చొని లేస్తున్నప్పుడు కానీ, ఏదో తడి మీద కాలు వేసి జారినప్పుడు, పడకపోయినా సరే, లేదా ఒక్కోసారి మామూలుగా కూర్చొని లేస్తున్నప్పుడు కూడా తొంటి ఎముక విరిగింది, తొంటి ఎముక ఫ్రాక్చర్ అయింది అని చెప్తూ ఉంటారు. నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్ అంటాం దాన్ని. సో ఇది యూజువల్ గా మనం పెద్ద వయసు వాళ్ళలోనే చూస్తామండి, చిన్న పిల్లల్లో రొటీన్ గా చూడం. సో పెద్ద వయసు వాళ్ళకి ఇది ఎందుకు జరుగుతుంది? దానికి కారణం ఆస్టియోపోరోసిస్ లేదా ఎముకలు బోలుగా అయిపోవటం, బోలు ఎముకల వ్యాధి. సో ఇవాళ ఈ వీడియోలో దానికి సంబంధించిన కారణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, దీన్ని ఎలా నిర్ధారణ చేయవచ్చు, ఎలా ప్రివెంట్ చేయవచ్చు, ఒకవేళ వస్తే ఎలా ట్రీట్ చేసుకోవాలి, ఈ వీటి గురించి తెలుసుకుందాం. సో మొదటగా డాక్టర్ గారి మాటల్లో, ఈ ఆస్టియోపోరోసిస్ లేదా బోలు ఎముకల వ్యాధికి కామనెస్ట్ కాజెస్, సాధారణమైన కారణాలు ఏమిటాయి? ఆస్టియోపోరోసిస్ కి గల ప్రధానమైన కారణాలు చూస్తే, ఒకటి వయసు. మగవారిలో 65 నుంచి 70 ఏళ్ళు పైబడిన వాళ్ళలో, 45-50 ఏళ్ళు పైబడ్డ ఆడవాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదేవిధంగా వేరే ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉండేవాళ్ళు, పర్టికులర్ గా హైపర్ థైరాయిడిజం అంటారు, ఆ ఇబ్బంది ఉండేవాళ్ళు, లేదా లాంగ్ టర్మ్ స్టెరాయిడ్ మందులు వాడాల్సి వచ్చిన వాళ్ళు, పర్టికులర్ గా ఆస్తమా ఉండేవాళ్ళు లేదా వాతం సమస్యలు ఉండేవాళ్ళు వాళ్ళలో చూస్తూ ఉంటాం. లేదా ఇతరత్ర వ్యాధులు ఉన్నప్పుడు, క్యాన్సర్ వ్యాధి ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ అవి తీసుకునే వాళ్ళు, లేదా ప్రొలాంగ్డ్ గా బెడ్ రిడన్ వేరే కారణాలు ఉన్నాయి, బెడ్ రిడన్ అయి ఉండడం వల్ల కూడా ఎముకల్లో అన్నది బలం తగ్గుతూ ఉంటుంది. అదే విధంగా కొంతమందికి కొన్ని ఆపరేషన్స్ అవి చేస్తూ ఉంటారు. ఒకటి ఓవరీస్ రిమూవ్ చేయడం, అండాశయాలు అవి రిమూవ్ చేయడం, లేదా గర్భసంచి తాలూకా ఆపరేషన్ అవ్వడం, దాన్ని ఆపరేషన్ పద్ధతి ద్వారా తొలగించడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే హార్మోన్ ప్రొడక్షన్ అనేది తక్కువ జరిగి ఎముకల్లో బలం అన్నది కొంచెం తగ్గుతూ ఉంటుంది. అదొక కారణం. సో ఎముకల సాంద్రత తగ్గడానికి కారణాల్లో ముఖ్యమైన కారణం వయసు రీత్యా వచ్చేవి. లేడీస్ లో అయితే ఈ పోస్ట్ హిస్టరెక్టమీ, గర్భసంచి అండాశయాలు తీసేసిన తర్వాత. సో ఇది తెలుసుకోవటానికి అంటే మనకి ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా అనేది తెలుసుకోవటానికి చాలా మార్గాలు ఉంటాయండి. అందులో మోస్ట్ కామన్ గా మనం వాడేది బోన్ మినరల్ డెన్సిటీ టెస్టింగ్, అంటే ఎముకల యొక్క సాంద్రత ఎంత ఉంది అని చూడటానికి ఉపయోగించే ఒక ఎక్స్రే అనుకోవచ్చు. సో ఇది ఏంటంటే బేసికల్లీ మన తొంటి ఎముకని, వెన్నుపూసని ఎక్స్రే లాంటి మెషిన్ లో పంపించి మనకి ఎక్స్రే లాంటివి తీస్తారండి. దాని ద్వారా మనం చెప్పగలుగుతాం. సో యూజువల్లీ 1 అనేది కామన్ అండి. ఏమన్నా 1 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని 2.5 వరకు ఆస్టియోపీనియా అంటాము. 2.5 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాము. సో యూజువల్లీ పీరియడ్స్ ఆగిపోయిన ఆడవాళ్ళలో కానీ, లేదు గర్భసంచి తీసేయబడిన ఆడవాళ్ళలో కానీ ఇది ఇండికేటెడ్. అండ్ కొన్ని రకాల స్కోర్స్ ఉంటే మెడికల్ గా కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది, ఫ్రాక్స్ స్కోర్ అలా అంటాము. అవి ఫిల్ చేయటం ద్వారా, అంటే ఏంటంటే అందులో కొన్ని కాంపనెంట్స్ ఉంటాయి, లైక్ వయసు, స్మోకింగ్ అలవాటు ఉందా, ఆల్కహాల్ అలవాటు ఉందా, గర్భసంచి తీసేసారా, స్టిరాయిడ్స్ వాడుతున్నారా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ ఒక క్వశ్చనర్ ద్వారా మీకు ఆస్టియోపోరోసిస్ ఉండే రిస్క్ ఎంత అనేది అంచనా వేస్తాము. అది అంచనా వేసిన వాళ్ళకి ఈ బోన్ మినరల్ డెన్సిటీ చేయటం ద్వారా మనం కన్ఫర్మ్ చేయొచ్చు ఆస్టియోపోరోసిస్ లేదా బోలి ఎముకల వ్యాధి ఉందా అనేది. సో వన్స్ ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత దీనికి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో మెడికల్ ట్రీట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మెడికల్ ట్రీట్మెంట్ చూసినట్టయితే ఆస్టియోపోరోసిస్ కి ముందుగానే మనం అనుకున్నట్టు హార్మోన్ లోపం అనుకున్నాం. సో హార్మోన్ లోపం వల్ల వస్తుంది. సో హార్మోన్ రిప్లేస్మెంట్ చేయడం ద్వారా చికిత్స చేయవచ్చు. అదేవిధంగా బిస్ఫాస్ఫోనేట్స్ అనే మందులు ఉంటాయి. ఇవి రకరకాల మందులు ఉంటాయి. ఒకటి వారం వేసుకునే ఉంటాయి, నెల వేసుకునే ఉంటాయి, అలాగే సంవత్సరానికి ఒకసారి చేసుకునే ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. ఈ బిస్ఫాస్ఫోనేట్స్ మందులు ఏం చేస్తాయంటే ఎముకల నుంచి కాల్షియం అన్నది త్వరగా రక్తంలో కలిసిపోయి బయటికి పోకుండా కాపాడుతూ ఉంటాయి. ఇక మూడో రకం చూసినట్టయితే టెరిపారటైడ్ అనే హార్మోన్ ఇంజెక్షన్ చేయడం ద్వారా, ఇది ఏంటంటే మన బాడీలో నేచురల్ గానే పారాథైరాయిడ్ గ్రంథులు అని ఉంటాయంటే అవి ఉత్పత్తి చేసే హార్మోన్ ని మనం ఇంజెక్షన్ ద్వారా ఇస్తాం. ఇది కొంత మోతాదులు ఇవ్వడం ద్వారా ఏం చేస్తుందంటే ఎముకల్లో కాల్షియం అన్నది ఎక్కువగా చేరుకునేలాగా చేస్తాయి, తద్వారా ఎముకల సాంద్రత పెరిగేలాగా చేస్తుంది.
ఇది ఏంటంటే ఇంజెక్షన్ పద్ధతి ద్వారా మనం చాలా మంది షుగర్ పేషెంట్స్ చూస్తూ ఉంటారు, ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకుంటారు కానీ అదే విధంగా ఈ టెరిపారటైడ్ ఇంజెక్షన్ అనేది కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది జనరల్ గా 2 సంవత్సరాల వరకు ఇచ్చుకోవచ్చని సైంటిఫిక్ స్టడీస్ ద్వారా ప్రూవ్ అయింది. ఇంకా కొత్త పద్ధతులు చూసినట్టయితే 6 నెలలకు ఒకసారి చేసే ఇంజెక్షన్ కూడా ఉందండి, దాన్ని డెమెర్సిమ్యాబ్ అంటారు. అది కొంతమంది పేషెంట్స్ లో అది అడ్వైజ్ చేస్తుంటారు, పర్టికులర్ గా కిడ్నీ ప్రాబ్లమ్స్ అవి ఉండే వాళ్ళలో ఆ ఇంజెక్షన్ అనేది రికమెండెడ్. సో వీటితో పాటు ఇంకొకటి కాల్షియం విటమిన్ డి రీప్లేస్మెంట్. ఫస్ట్ ఇదే అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ పీరియడ్స్ ఆగిపోయిన ఆడవాళ్ళు, గర్భసంచి తీసేయబడిన ఆడవాళ్ళు, 65 ఏళ్ల వయసు అబోవ్ ఉన్న మగవాళ్ళు, స్మోకింగ్ హ్యాబిట్ అవి ఉన్న మగవాళ్ళు కంపల్సరీ కాల్షియం విటమిన్ డి రీప్లేస్మెంట్ అనేది తీసుకోవటం ద్వారా కూడా మనం ఈ ఆస్టియోపోరోసిస్ ని ట్రీట్ చేసుకోవచ్చు. సో దోస్ ఆర్ ద మెడికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండి. సో మనం ఇందాక ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో విన్నాము, ఆస్టియోపోరోసిస్ యొక్క ప్రధానమైన ప్రెజెంటేషన్, ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ వచ్చేసి ఫ్రాక్చర్స్ అవటం అండి. ఇందాక మనం తొంటి ఎముక ఫ్రాక్చర్స్ గురించి విన్నాం. అదే విధంగా వేరే బోన్స్ లో కూడా ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయండి. అందులో మోస్ట్ కామన్ రిస్ట్ ఫ్రాక్చర్. సో దీన్ని కోలిస్ ఫ్రాక్చర్ అని కూడా అంటాం. మీరు చూస్తుంటారు కొంతమందిలో ఇట్లాగా పడతారు, పడేటప్పుడు చేయి అడ్డం పెడతారు, పెట్టగానే ఇక్కడ విరిగిపోతూ ఉంటుంది. అది కూడా ఈ ఎముకల వీక్నెస్ ఉన్న వాళ్ళలో చాలా కామన్ గా చూస్తూ ఉంటాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ బోన్ ఎఫెక్ట్ అయ్యేది ఈ ప్రాబ్లమ్ తోని వర్టిబ్రల్ బోన్స్. సో వెన్నుపూస అంటాం కదా, వెన్నుపూస ఎముకలు కూడా చాలా కామన్ గా ఈ ఆస్టియోపోరోసిస్ ద్వారా ఎఫెక్ట్ అవుతుంటాయి. సో అవి జరిగినప్పుడు మనకి వెన్నుపూస ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. అయితే ఈ వెన్నుపూస ఫ్రాక్చర్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి ఏసిమ్టమాటిక్, అంటే ఫ్రాక్చర్ విరిగిన వెంటనే మనకి తెలియదు వెన్నుపూస ఎముక విరిగిన వెంటనే. చాలా మంది పేషెంట్స్ మాకు వేరే రకాల ప్రాబ్లమ్స్ తో ప్రెజెంట్ అవుతుంటారు, లైక్ ఉంగిపోతున్నాము అని చెప్పి, లేదు చుట్టూ అంత బ్యాండ్ లాగా నొప్పి వస్తుంది అని చెప్పి. అది మనం ఎక్స్రే తీసి మీకు ఎముక విరిగిందండి అని చెప్పినప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోతుంటారు, మేము ఎప్పుడు పడలేదు, మాకెప్పుడు దెబ్బ తగలలేదు, మాకెప్పుడు వెన్నుపూస విరిగింది. సో యాజ్ ఎ స్పైన్ స్పెషలిస్ట్ ఆ వెన్నుపూస ఫ్రాక్చర్స్ కి ఏం చేస్తాం డాక్టర్ గారు? ఈ ఆస్టియోపోరోసిస్ వ్యాధి ఉండే వాళ్ళలో వెన్నుపూస ఫ్రాక్చర్లు అన్నది కొంచెం ఎక్కువగానే చూస్తూ ఉంటాం. చాలా మందిలో కూర్చొని ఎత్తు నుంచి కింద పడినప్పుడు, లేదా కొంతమందిలో ఏంటంటే గట్టిగా దగ్గిన తర్వాత కూడా వెన్ను నొప్పి స్టార్ట్ అయిందని చెప్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు మెల్లిమెల్లిగా వంగి నడవాల్సి వస్తుంది, బాగా గూను వస్తున్నట్టు గమనిస్తూ ఉంటారు. అయితే ఈ వెన్నుముక ఫ్రాక్చర్లు అన్నవి కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తూనే ఉంటాయండి. ఇవి నొప్పి కలుగజేయడమే కాకుండా కొంచెం తీవ్రమైనప్పుడు నరాల మీద ఒత్తిడి కూడా కలుగజేసి కాళ్ళలో శక్తి తగ్గేలా కావచ్చు, నడవడానికి ఇబ్బంది కలుగజేయచ్చు. సో చికిత్స విధానాలు కనుక గమనించినట్టయితే ఒకటి వచ్చేసి బ్రేసింగ్. ఎర్లీ స్టేజ్ లో ఫ్రాక్చర్ నొప్పి అది ఉన్నప్పుడు మనం బ్రేస్, అప్రోప్రియేట్ బ్రేస్, ఫ్రాక్చర్ ఏ లొకేషన్ లో అయిందని దాన్ని బట్టి ఎక్కువగా హైపర్ ఎక్స్టెన్షన్ బ్రేసెస్, వెన్నుని నిటారుగా ఉంచే విధంగా ఉంచే బ్రేసెస్ వాడడం ద్వారా చికిత్స జరుగుతూ ఉంటుంది. రెండో పద్ధతి వచ్చేసి ఇంకా కొంచెం ఎక్కువగా నొప్పి ఉండే వాళ్ళకి ఒక 4 నుంచి 6 వారాలు బ్రేస్ వాడినా కూడా నొప్పి తగ్గట్లేదు, మంచంలో పడుకొని అటు ఇటు తిరుగుతున్నా కూడా నొప్పి ఉంటుంది అంటే వేరే శస్త్రచికిత్స ద్వారా చేసే విధానాలు ఉంటాయి. అందులో మొదటిది ఎముకలోకి మనం ఇంజెక్షన్ చేస్తామండి. జస్ట్ చిన్న సూది పంపించి ఏదైతే ఎముక విరిగిందో అందులోకి బోన్ సిమెంట్ ఇంజెక్ట్ చేస్తాం. దాని ద్వారా ఏంటంటే నొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. దీంట్లో ఎటువంటి కోత ఉండదు ఈ చికిత్సలో. జస్ట్ ఈ ఎక్స్రే మెషిన్ లో చూసుకుంటూ ఫ్రాక్చర్ అయిన ఎముకలోకి సూది పాస్ చేసి దాంట్లోకి బోన్ సిమెంట్ ఇంజెక్ట్ చేస్తాం. ఇందులో ఇంజెక్ట్ చేసే పద్ధతులు కూడా చాలా ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్లెయిన్ గా బోన్ సిమెంట్ ఇంజెక్ట్ చేయడం. రెండో పద్ధతి వచ్చేసి ఏదైతే ఎముక ఈ విరగడం ద్వారా పూర్తిగా కూలబడినట్టు అయిపోయిందో అందులోకి మనం సూది ద్వారా ఒక బెలూన్ ని పంపించి ఆ బెలూన్ ఇన్ఫ్లేట్ చేస్తాం. అంటే బెలూన్ హైట్ పెంచి ఆ ఎముక యొక్క హైట్ కూడా పెంచుతాం. అలా పెరిగిన హైట్ తర్వాత ఆ వైట్ లోకి బోన్ సిమెంట్ ఇంజెక్ట్ చేస్తాం. ఇది ఆఫ్ లేట్ గా చేస్తున్న పద్ధతి. ఇంకా మూడో పద్ధతి కొంచెం ఎక్కువగా ఫ్రాక్చర్ ఉండి ఎముకలో వంపు కూడా ఎక్కువగా ఉండి ఏదైతే ఈ సిమెంట్ ఇంజెక్షన్ పద్ధతికి సూటబుల్ కాదనిపిస్తుందో వాటిని ఏంటంటే ఈ ఎముకల్లోకి ఆపరేషన్ పద్ధతి ద్వారా స్క్రూస్ అవి ఫిక్స్ చేయడం ద్వారా కూడా చికిత్స చేస్తూ ఉంటాం. సో వర్టిబ్రల్ ఫ్రాక్చర్స్, వెన్నుపూస విరిగిన దానికి ఇవి కొన్ని శస్త్రచికిత్స విధానాలు చెప్పారు. సో యాజ్ అ డాక్టర్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం ఎప్పుడు వీ లుక్ ఎట్ ప్రివెన్షన్, బికాస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఆల్వేస్. సో దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఈ ఆస్టియోపోరోసిస్ లేదా బోలి ఎముకల వ్యాధి అనేది రాకుండా ఎలా ఆపగలుగుతాం? సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఎప్పుడు కూడా పీక్ బోన్ మాస్ మీద
ఆధారపడి ఉంటుంది. అంటే మనం వయసు పెరిగే కొద్దీ మన ఎముకల్లో సాంద్రత కూడా పెరుగుతూ ఉంటుంది, స్ట్రెంగ్త్ కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ పీక్ బోన్ మాస్ అనేది మనం 25 to 30 years ఏజ్ మధ్యలో అచీవ్ చేస్తూ ఉంటాం. అండ్ 30 years ఏజ్ తర్వాత నుంచి ఇక మనము ఆహార పద్ధతుల ద్వారా ఆర్ న్యాచురల్ గా బోన్ మాస్ అనేది పెంచలేం, బోన్ స్ట్రెంగ్త్ అనేది పెంచలేం. సో ఎప్పుడైనా కానీ మనము ఈ ఏజ్ లోపల బోన్ స్ట్రెంగ్త్ ని పెంచుకోవడం అనేది ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రివెన్షన్ ఇన్ గెటింగ్ ఆస్టియోపోరోసిస్. సో దీనికి ఏం చేయాలి? సో బోన్ మాస్ పెరగడానికి ముఖ్యమైన ప్రక్రియల్లో మొదటిదంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. లైక్ ఇదివరకు మనందరికి మేబీ ఈ రోజుల్లో అపోహ అయితే క్లియర్ అవుతుంది, బట్ ఇదివరకు మనందరికి ఒక అపోహ ఉండేది, ఈ వెయిట్లు ఎత్తటము ఇవన్నీ కూడా బాడీ బిల్డింగ్ వాళ్ళు మాత్రమే చేస్తారు, కండలు పెంచడానికో లేదా ఏదన్నా కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళు చేస్తారు అని. కాదండి, స్ట్రెంథనింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీబడి. వెయిట్స్ ఎత్తటం, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేది అందరూ కంపల్సరీ చేయాలి. అది ఎంత ఎర్లియస్ట్ గా స్టార్ట్ చేస్తే మన బోన్ హెల్త్ కి అది అంత బెనిఫిషియల్. లైక్ యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ 25 to 30 మన పీక్ బోన్ మాస్ వచ్చేస్తుంది. అంతకన్నా ముందే మనం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం స్టార్ట్ చేయాలి. దాని తర్వాత కూడా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేయడం వల్ల బోన్ లాస్ అవ్వకుండా కాపాడగలుగుతాం. ఎనీ ఏజ్, ఈవెన్ 50-60 ఏళ్ల వయసు వాళ్ళు కూడా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయటం ద్వారా ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ప్రివెంట్ చేయొచ్చండి, కంట్రోల్లో ఉంచుకోవచ్చు. బట్ అలా అని ఎలా పడితే అలా ఎంత వెయిట్ పడితే అంత వెయిట్ అని కాదండి. ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్ ద్వారా మీరు ఆ ప్రొసీజర్స్ తెలుసుకొని చేస్తే మంచిది. సో ఫస్ట్ వే ఇన్ ప్రివెంటింగ్ ఆస్టియోపోరోసిస్ పెరగకుండా ఆపడానికి కాపాడే పద్ధతుల్లో ఫస్ట్ ది ఫిజియోథెరపీ, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఇవన్నీ కూడా బోన్ మీద స్టిమ్యులస్ క్రియేట్ చేస్తాయండి. కొత్త బోన్ తయారవడానికి ఒక రకమైన స్టిమ్యులస్ క్రియేట్ చేస్తాయి. అది రెండోది కాల్షియం. మ్యాండేటరీగా మనకి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక ఏజ్ దాటాక కాల్షియం, విటమిన్ డి సప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ థర్డ్ అని కాదు, వాట్ వీ కాల్ ఇస్ ప్రొటెక్టివ్ మెజర్స్. లైక్ ఎలాంటి ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకుంటారు సార్? ఆర్థోపెడిషియన్ మీరు ఏమేమి అడ్వైస్ చేస్తారు ఆస్టియోపోరోసిస్ వచ్చాక మనం ఫ్రాక్చర్ అవ్వకుండా ఉండడానికి? వన్స్ మనకి ఆస్టియోపోరోసిస్ అన్నది క్లినికల్గా లేదా టెస్టుల ద్వారా ఆస్టియోపోరోసిస్ ఉందని నిర్ధారణ అయిన తర్వాత మేజర్ క్యాటాస్ట్రోఫీస్ లైక్ హిప్ ఫ్రాక్చర్ లేదా స్పైన్ ఫ్రాక్చర్, వేరే ఇతరత్ర ఫ్రాక్చర్ని ప్రివెంట్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. దీనికి మనం ఏం చేయాలంటే పద్ధతులు వచ్చేసి హిప్ ప్రొటెక్టర్స్ అని ఉంటాయి. కొంతమందికి ఈ హిప్ దగ్గర కుషన్ ఉండే అండర్ గార్మెంట్స్ వేసుకోవడం ద్వారా పడినా కూడా హిప్ బోన్ మీద ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అదే విధంగా కొంచెం వాకింగ్ ఇంబ్యాలెన్స్ ఉండేవాళ్ళు వాకింగ్ ఎయిడ్స్ యూజ్ చేయడం ద్వారా కూడా ఈ ఫాల్ అన్నది ప్రివెంట్ చేయొచ్చు, పడడం అన్నది మనం తగ్గించుకోవాలి. అదే విధంగా విజిబిలిటీ, చాలా మందిలో పెద్ద వయసులో ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళలో దృష్టికి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. సో దృష్టికి సంబంధించిన సమస్యలు కూడా సరి చేసుకోవడం, అదే విధంగా ఇంట్లో కూడా విజిబిలిటీ అంతా బాగా నేచురల్ లైట్ లేదా ఆర్టిఫిషియల్ లైట్స్ అంతా బాగా లైట్ ఉండేలాగా చూసుకోవడం, ఈ పద్ధతులు చేయడం ద్వారా ఫాలో అవడం ద్వారా మేజర్ క్యాటాస్ట్రోఫీస్ అన్నవి అవాయిడ్ చేసుకోవాలి. చాలా మంది అడుగుతుంటారు, కాల్షియం వేసుకుంటూ నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, కాల్షియం అంతా బ్లడ్ వెజల్స్ లో పోతుందా లేదా వేరే చోట వెళ్ళిపోతుంది, కాల్షియం సమస్య ఉందని అన్నారని చాలా మంది పేషెంట్స్ అంటూ ఉంటారు. ఆ ప్రాబ్లం కి డైట్ లో తీసుకునే కాల్షియం కి ఎటువంటి సంబంధం ఉండదు. డైట్ లో అడిక్వేట్ కాల్షియం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ డైట్ లో కాల్షియం అన్నది తక్కువగా ఉంటే కాల్షియం మెడికేషన్ ద్వారా తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. డైట్ లో తీసుకునే కాల్షియం లేదా మందుల్లో తీసుకునే కాల్షియం వెళ్ళి వేరే ఆర్గాన్స్ లో డిపాజిట్ అయిపోయి వాటిని డ్యామేజ్ చేయడం అన్నది అది పూర్తిగా అపోహ. మరిన్ని స్పైన్ మరియు ఆర్థో రిలేటెడ్ వీడియోస్ కోసం శ్రీరామ్ స్పైన్ అండ్ ఆర్థో ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.